ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తులు మేమందరం. నిన్ను దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించండి. ఎందుకంటే కల్చర్ వార్స్ పట్టుకురావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. సాంస్కృతిక యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ఈ దేశంలో మీరు ఎప్పుడూ అస్థిరత్వం తీసుకురాలేరు. ఒక 10 సెకండ్లు ఒక రెప్పపాటు చిన్న అప్రమత్తంగా ఉంటే జరగచ్చేమో, కానీ చాలా మేము జాగ్రత్తగా ఉన్నాం. అలాగే ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరికీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారులందరికీ కానీ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను, మీరు గట్టిగా ఉండాల్సింది మీ బాధ్యత మీది. స్కూల్స్ లో కూడా ఆడబిడ్డల భద్రత చాలా కీలకం. స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ ప్రథమ బాధ్యత మీరే. అక్కడ ఎలాంటి నీచులు ఉన్నారో అది కనిపెట్టాల్సిన బాధ్యత మీదే. మేము జీతాలు తీసేసుకుంటున్నాం, మాకు సంబంధం లేదు, హాస్టల్లో ఏదో తిండి పడేస్తున్నాం, అలాంటి బాధ్యత ఉంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా కీలకంగా తీసుకుంటుంది. ప్రతి జిల్లా కలెక్టర్ దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, ప్రతి జిల్లా ఎస్పీ దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఒక 80 రేపులు చేసిన వాడికి స్కాట్ ఫ్రీ వెళ్ళిపోతారు అందరూ బయటికి. నేను మొన్న మీటింగ్స్ లో కూడా చెప్పాను, చాలా కఠినమైన శిక్షలు రావాలి. నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నియంత్రించుకుంటారా, స్వీయ నియంత్రణ మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటారా, లేకపోతే మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలా? చాయిస్ మీకు. మీరు అదుపు తప్పి కానీ, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కానీ, వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, వారి మద్దతుదారులందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదనేది ఇంకా తిమ్మిరిగా ఉంది మీకు. చెప్తున్నాను మీకు, మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఈజ్ బీయింగ్ క్లియర్లీ మానిటర్డ్. మీ ప్రతి స్టేట్మెంట్ మీ టైం స్టాంప్ తో సహా ఎవరు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర. చాలా బలమైన యాక్షన్. తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాస్తారోకోలు చేస్తామంటే కాళ్ళకి ఎరగొట్టి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుతాం. ముఖ్యంగా నాకు అలాంటి భయాలు లేవు, గుర్తుపెట్టుకోలేదు. అలాగే వీళ్ళంతా కూర్చోబెట్టి పాపం ఈవీఎంస్ మోసం చేసినాయి అంట. ఇదే ఈవీఎంలకు 151 సభ్యులు ఇస్తే అప్పుడు మోసం చేయాల, 11 సీట్లు వస్తే మోసం చేసినాయి. ఈవీఎంలు మోసం చేసే కాడికి ప్రధానమంత్రి గారు 372 సీట్లు రావాలి అలాంటప్పుడు. అయితే ప్రజలు మారుస్తూ ఉంటారు. లాస్ట్ టైం పోయిన సార్ నాకు కూడా చెప్పారు, అన్న ఈవీఎంలో మోసం, మా నాయకులు కూడా చెప్పారు, ఈవీఎంలో మోసం జరిగింది సార్. మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు, ప్రజలు వాళ్ళ వైపు ఓటు వేశారు. లేదు మన యువత మనకి వేశారు, మన యువత మనకు ఓటు వేయలేదు, నమ్మండి, నాకు తెలుసు మనకు ఓటు వేయలేదు. నేనేం మాట్లాడలేదు ఆ రోజున. అలాంటిది వీళ్ళకి 151 నుంచి 11 వస్తే సడన్ గా ఓడిపోగానే వీళ్ళకి ఈవీఎంలు మోసం చేసినాయి అంట. మళ్ళీ దాని మీద పాటలు, అన్న మోసం జరిగిపోయింది క్షమించు. 3-4 నెలలకే మళ్ళీ దానికి డ్రామాలు, మెలో డ్రామాలు. అదే నేను పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు కొంచెం మెత్తగా ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లా. డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, సిఐ స్థాయి అధికారులు కావచ్చు, మీరు గత ప్రభుత్వ కాలంలో మీరందరూ అంటే ఆని కాసుకుని ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు. మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంకోచిస్తున్నారు. మీరు భయపడుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా. హనీమూన్ పీరియడ్ అందరికీ అయిపోయింది. అందరికీ డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే, అది ఎన్క్రోచ్మెంట్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇందాక ఇప్పుడు చూస్తే మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కన మొత్తం కొండ తవ్వేశారు.
దేనికి తవ్వారంటే అక్కడ పక్కన ఉన్న హైవే చేస్తున్న ఈ హైవేకి మట్టి వేశారంటున్నారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి వారికి అడిగాను, నాకు తొందరగా దాని మీద నాకు ఒక రిపోర్ట్ పంపించండి నాకు. అంటే ఎంత మట్టి తీశారు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం, ఎంత తీశారు, ఎంత మట్టి తీశారు. అందరూ కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను అడిగి కనీసం 1 వీక్లో రిపోర్ట్ పంపిస్తున్నారు. ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తవ్వుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంత దోచేశారు ఇక్కడ, అది నిజమేనా, నిజంగా వీళ్ళు హైవేకే వాడారా, ఇవన్నీ తీయమన్నారు రిపోర్ట్. ఎందుకంటే మీరు మానవ వనరుల్ని ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకొని యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా, విదేశాలకు వెళ్ళాలంటే అంబేద్కర్ మన విదేశీ విద్యాలయం డబ్బులు ఇవ్వకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా నదిలిసేది, గత ప్రభుత్వం అడ్డగోలుగా మీరు తవ్వేసుకోమని చెప్పించారు. ఇది ఎంతవరకు వాస్తవాలు ఏంటి, ఇవన్నీ రిపోర్ట్ తెలియజేయమని చెప్పారు. ఎందుకంటే నాకు ఇక్కడున్న యువతకి, ఆడబిడ్డలు కానీ యువతకు కానీ చెప్తా ఉన్నాను, నేను మీ భవిష్యత్తు కోసం పనిచేయడానికి వచ్చాను ఇక్కడ. ఎందుకంటే చాలా కష్టం ఇది. నేను ఇంతమంది చేత తిట్లు తింటా ఉంటాను, అందరిలాగా బతికి చచ్చిపోవచ్చు కానీ జీవించలేదు. నేను జీవించదలుచుకున్నాను. బతకడం తేలిక, బతకొచ్చు అందరం. అలాగే చూస్తా, రోజు తిండి తింటా, సినిమాలు చూస్తా, జోకులు వేసుకుంటూ బతికేయచ్చు, కానీ జీవం కాదు. ఒక ఆశయం కోసం పనిచేసి దానికోసం చచ్చిపోతే అది జీవితం గడిపినట్టు. నేను అలాంటి జీవితం గడపదలుచుకున్నాను. దీంట్లో ప్రప్రథమంగా నేను అడిగింది చాలా చిన్న అడిగాను. ఫస్ట్, మీరు రోడ్లు వేయలేకపోవచ్చు, డబ్బులు లేవనుకోండి, ఒక రోడ్ రోలర్ తెచ్చి ఓ గొంతులో ఒక బస్తా మట్టేసి దాన్ని సాఫ్ చేసి అట్లీస్ట్ నడవడానికి ఏంటి ఇబ్బంది అని అడుగుతున్నాం అధికారులు. అలా కాదు, చేయించేవాళ్ళు లేక, అడిగేవాళ్ళు లేక. పాపం అధికారులకు చేయాలనుకున్నా కానీ వద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే రోడ్లు గుడిస్తే మళ్ళీ మీరు అడగాలి కదా, అన్న మా రోడ్డు వేయాలన్నా ప్రజాప్రతినిధులు అడగాలి కదా. అలా కాకుండా కనీసం ప్రప్రథమంగా డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కనున్న మట్టి తీసి ముందుగా గుంతలు పూడ్చండి. అందుకని ఆ స్థాయి లేకుండానే ఈ రోజున ఏం చేస్తున్నామంటే, రేపు నుంచి పార్ట్ హోల్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం. ముందు గుంతలు పూడ్చడం దగ్గర నుంచి నేను మీకు తక్కువ సమయంలోనే ఈ రోడ్లు వేయించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అలాగే ఇది ప్రత్యేకించి ఒక అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. మన తిరుపతిలో నేను వారాహి డిక్లరేషన్ అని పెట్టాను. ఇది అన్ని మతాలని సమానంగా గౌరవించే నేల. ఇది జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, అన్ని మతాలకి, అన్ని దేవుళ్ళకి సమానంగా భిన్నత్వంలో ఏకత్వం చూపించే నేల, పాటించే నేల. అలాంటి సనాతన ధర్మాన్ని రకరకాలుగా విమర్శలు, మన నేల మీద గౌరవం లేకపోవటం, మిగతా సనాతన ధర్మం దేవతల మీద గౌరవం లేకపోవటం, ఇవన్నీ చాలా విమర్శలకి దారితీస్తా ఉంది. అలాగే గుడుల్లో కూడా ఎండోమెంట్స్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను, శ్రీశైలం గుడుల్లో కానీ ఏ గుడుల్లో అయినా సరే ఆడబిడ్డలు కనుక క్యూలో వెళ్తా ఉంటే చాలా మంది వచ్చి ఇబ్బంది పాలు చేస్తున్న ఆడబిడ్డలని. అలాంటి వాళ్ళకి ప్రతి చోట కెమెరాస్ పెట్టమని చెప్పాం. ముఖ్యంగా ఆడపిల్లలకి, ఆడబిడ్డలకు కానీ, మహిళలకు కానీ వారికి ఇబ్బంది లేని పరిస్థితి క్రియేట్ చేయండి. టెంపుల్స్ దర్శనాలకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆకతాయాలు వచ్చి ఎలాంటి పనులు చేసినా చాలా కఠినమైన శిక్షణ పడేలాగా మీరు హెచ్చరిక బోర్డులు పెట్టండి. ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టిన ఎస్పీ గారికి కూడా చెప్పాను ఇప్పుడు ఇందాక. ఎందుకంటే ఇది దర్శనం చేసుకోవడానికి వచ్చేది ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉండకూడదు. అలాగే గుళ్ళలోకి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకుని వచ్చేస్తూ ఉంటారు చాలా మంది. ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సింది, మీరు ఒక మస్జిద్కి వెళ్తే ఎంత డిసిప్లిన్ ఉంటారో మీరు చూడండి. మనం కూడా హిందూ దేవాలయాలు, మనం పాటించే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ కనీసం ఆ విలువలు పాటించకపోతే మన ధర్మాన్ని మనమే చంపుకునే వాళ్ళం అవుతాం. ఇంకొకరిని విమర్శించబోయే ముందు మనం సరి చేసుకోవాల్సినవి ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. నేను ఆ రోజున మాట ఇచ్చాను,
ఆలయాల భూమి పరిరక్షణ, దానికోసం మన 50 ఎకరాల స్థలాన్ని తిరిగి ఎండోమెంట్స్కి తీసుకొస్తున్నాం. అలాగే ఈ రోజున నేను 14 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. నేను ఇది ఒక దీక్ష ప్రారంభించాను. ఈ నేల బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ దేశ సనాతన ధర్మం అన్నిటికీ దిక్సూచిగా ఉండాలి ప్రపంచానికి ఒక దీక్ష ప్రారంభించాను. ఇక్కడే మన ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో. ఆ రోజు కోరుకున్న కోరిక నేను ఏం కోరుకున్నాను, నాకు శక్తి నీవు తండ్రిని కోరుకున్నాను. తండ్రి నాకు ఎంతో కొంత మీ అందరి ప్రేమ వల్ల నాకు శక్తిని ఇచ్చాడు. నాకు నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, నా మతాన్ని ఆరాధించేవాడిని. అలాగని ఎందుకంటే నా పక్కన నా సెక్యూరిటీలో కానీ, నా ఉద్యోగుల్లో కానీ, నా సహోద్యోగుల్లో కానీ అన్ని మతాలు ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మీకు మన తిరుపతిలో కూడా తెలిసిన నా కూతురు చేత ఏం చేయొచ్చు, డిక్లరేషన్ చేయించి మరి లోపల తీసుకున్నాను. ఇది నేను ధర్మానికి ఇచ్చే గౌరవం. నేను కానీ ఇలా మాట్లాడితే వాడు హిందూవాదని మాట్లాడేస్తాడు. ఇవన్నీ కాకుండా నేను ఆ రోజు కోరుకుంది, ఈ దేశం బలమైన దేశంగా అవ్వాలి అంటే సనాతన ధర్మం ఉంటేనే తప్ప ఈ దేశం నిలబడదు. నేను ట్వీట్ కూడా చేశాను. ఒక 8-10 ఏళ్ల పిల్లవాడు సింధు ప్రాంతంలోని పాకిస్తాన్లో అలబేలైన నా స్నేహితుడు రైలు ఎక్కి శుక్రవారం వెళ్ళిపోయాడు, ఇంకెప్పటికీ పాకిస్తాన్ రాడు అని చెప్పి ఆ బాధతో పాడుతున్నాడు పాపం. ఆ పాట ఈ రోజుకి బంగ్లాదేశ్లో ఈ రోజుకి హిందువులు ఊచకోత గురవుతున్నారు. సెక్యూరిటీ లేదు హిందువులకి. కానీ మన దేశంలో ఒక్క ముస్లిం మనకి సమాకి చెందిన ఎవరిని ఒక్కరికి ఇబ్బంది అయితే ముందు నాలంటూ గుంతెత్తేస్తాడు ఫస్ట్, అలా మాట్లాడడానికి లేదని. అది సనాతన ధర్మం మనకి ఇచ్చేది, ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం చూపించేది. అలాంటిది ఈ సంస్కరణలు కానీ మనం తీసుకురాకపోతే, ఈ బాధ్యత సగటు హిందువు తీసుకోకపోతే మనం అందరం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అది ప్రతి ఒక్కరు రైట్ పర్సన్ అవ్వాలి. నేను ఒక్కడైతే సరిపోదు, మీరు కూడా అవ్వాలి అట్లా. అలాగే అన్ని మతాల్ని, చర్చికి గౌరవం ఇవ్వాలి, మస్జిద్కి గౌరవం ఇవ్వాలి. అలాగే హైందవ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ పదే తిడతా ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా యూ విల్ అట్రాక్ట్ పనిష్మెంట్స్. అందుకే నేను పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపున స్టేట్మెంట్ ఇది, నాట్ ఫ్రమ్ ఎన్డీఏ తరపు నుంచి కాదు నేను ఇచ్చే స్టేట్మెంట్, ఇది జనసేన పార్టీ తరపు నుంచి ఇస్తున్నాను. నేను పార్టీ విస్తరణ ఎలా పెంచాలి అని చాలా మంది కార్మిక సంఘం పెట్టమన్నారు, ఖచ్చితంగా ఆలోచిస్తానని చెప్పాను. అలాగే విద్యార్థి విభాగం పెట్టమన్నారు, కొంత ప్రయత్నం చేశాం. ఇంకా దిశానిర్దేశం చేయాలి. ముఖ్యంగా యువతకి యూత్ వింగ్ కావాలన్నారు, దాన్ని కూడా ఆలోచిస్తా ఉన్నాం. కల్చరల్ వింగ్ కావాలి, దాని గురించి కూడా దృష్టి పెట్టాం. వీటికి పేపర్ వర్క్ జరుగుతూ ఉంది, వీటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని పార్టీలో డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. దానికంటే ముందుగా స్వామివారి అనుగ్రహంతో ఈ రోజున నేను ఇక్కడ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని నేను మన ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి ఇక్కడ నేను ఈ మాట ఇస్తున్నాను, ఇక్కడ ప్రకటిస్తున్నాను. నేను అంటే దీని ముఖ్య ఉద్దేశం, జనసేనలోనే చాలా మంది రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. అందరికీ అన్ని ఆలోచనలు, కొందరికి ఒక బలం ఉంటుంది. కొందరు సనాతన ధర్మాన్ని కాపాడటమే చాలా బలంగా ఉంటారు. అలాగే ప్రకృతిని సంరక్షణ కోసం ఎకో వారియర్స్ కావాలి, గ్రీన్ ఆర్మీ, ఇట్లా చాలా విభాగాలు ప్రారంభిస్తున్నాను.